నా దృష్టిలో అందరికంటే పెద్ద తప్పు చేసింది ప్రజలే, రేవంత్ రెడ్డి కంటే ఇంకెవరికంటే కూడా. ఎందుకంటే వెన్నుపోట్లు అనేటివి భరించలేని 60 లక్షల ఎకరాల పంటలు పండించుకొని రోజు పోస్ట్ ఆఫీస్ నుంచి పెన్షన్లు తీసుకుంటూ వాళ్ళు ఎవరికి వెన్నుపోటు పొడిచారు? కేసీఆర్కి వెన్నుపోటు పొడిచిన ప్రజలని మీ ఉద్దేశమా? ఉద్దేశంగా చెప్తున్నాను నేను అదే. పెన్షన్లు, రైతు బంధులు, రైతు బీమాలు, మీ ఆత్మహత్యలు ఆపినందుకు మీరు వెన్నుపోటు పొడుస్తారా? మీకు తిండి తినడానికి, ఇంత దున్నుకోవడానికి అన్ని రకాల పనిముట్ల మీద సబ్సిడీలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, మీ గురించి చచ్చిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చడానికి ఏర్పాటు చేసి ఇన్ని చేస్తే వెన్నుపోటు పొడుస్తారా? ఏ కారణంతో వెన్నుపోటు పొడిచిండు? 5,000 రూపాయలకు ఒక ఓటు అమ్ముకున్నారా? మీ కళ్ళ ముందు కనబడలేదా? డెవలప్మెంట్, పచ్చదనం కనబడలేదా? గ్రామాలల్లో 90% అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ పంచాయతీరాజ్ శాఖకు తెలంగాణకు వచ్చినాయి, వైకుంఠ గ్రామాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, నేనైతే తెలంగాణ స్వాతంత్ర దినం జూన్ 2 అనే అంట. స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 రోజులు కూడా దాన్ని సంతోషంగా ఉండనియకుండా తెలివి తక్కువ తెలంగాణ ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిందో వాళ్ళనే అంటున్నాను. పెనం మీద ఉన్నదాన్ని, అంతకుముందు ఏదైతే సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు పెనం మీద మాడిపోయిన దాన్ని నేరుగా పొయ్యిలో పడేశారు. కేసీఆర్ గారు ఎడ్డిగుడ్డి తెలంగాణ గారు తెలివైన తెలంగాణ అన్నాడు. ఐఎమ్ సారీ సార్, కేసీఆర్ గారికి నా క్షమాపణలు. ఇది ఎడ్డిగుడ్డి తెలంగాణే, 90% కాదు, ఒక 60% ఎడ్డిగుడ్డి తెలంగాణకి. సోయి రాలేదు, వస్తున్నారు. సిరిసిల్లలో మళ్ళీ 47 మంది ఆత్మహత్యలు, చేనేత కార్మికులు. ఏ ఆత్మహత్యలు ఆపాలని చెప్పి నాలాంటి వాళ్ళం ఆనాడు కోర్టును వదిలిపెట్టి, న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి మేము వచ్చినామో, ఏ ఆత్మహత్యలు ఆపడానికి తెలంగాణ కావాలని చెప్పి 1200 మంది బలవన్ మరణాలకు పాల్పడ్డారో ఆ తెలంగాణను పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడేసుకున్నది ఈ ఎడ్డిగుడ్డి తెలంగాణ ప్రజలే. కానీ ఇప్పుడంటే ఏమొస్తుంది? తప్పు చేసిండ్రు, పడతారా పడరా, వాళ్ళ కర్మకు వదిలేస్తాను నేను. దానివల్ల నష్టపోతున్నది ఎవరు? నష్టపోయినలు? సిరిసిల్ల చేనేత కార్మికులు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆత్మహత్యలు బాటపట్టాడు. రైతులు తమ పొలాలలో మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు. మొన్న 2 నెలలు వర్షాలు ఆలస్యమైనందుకు వందల సంఖ్యలో బోర్లు పడ్డాయి. హైదరాబాద్ ప్రజలు మళ్ళీ ట్యాంకర్లలో నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. మళ్ళీ కరెంటు కోతలు మొదలైనాయి, యూరియా కోత మొదలైంది. ఇవాళంతా లైన్లలో చెప్పులు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు యూరియాకు.